చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని దేవలంపేట పంచాయతీలో పంటలను గురువారం రాత్రి ఒంటరి ఏనుగు ధ్వంసం చేసింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి బయలుదేరిన ఏనుగు కుమ్మరపల్లి వద్దకు చేరుకుంది. స్థానిక రైతులైన నారాయణమ్మ, గోవిందయ్యకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేసింది. సమీపంలోని పశుగ్రాసాన్ని మేసేసింది. చింత చెట్టు కొమ్మలను ధ్వంసం చేసింది. అనంతరం అడవిలోకి తిరుగు ముఖం పట్టింది. మార్గం మధ్యలోని రైతులు మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. ధ్వంసమైన పంటలను శుక్రవారం ఉదయం అటవీ శాఖ సిబ్బంది పరిశీలించారు. గత కొద్ది రోజుల క్రితం 16 ఏనుగులు మండలం దాటిన తర్వాత ఈ ఒంటరి ఏనుగు మళ్లీ పులిచెర్ల మండలంలో ప్రవేశించి స్థానికంగా పండిస్తున్న పంటలపై దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో రాత్రి అయితే స్థానిక రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలు తరమాలని వారు కోరుతున్నారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి పంట నష్ట పరిహారం కింద ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు.